హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సేవ్ చేసుకోబెట్టుకోండి. ఇంపార్టెంట్ 6 క్వశ్చన్లు మీకు చెప్తాను మీ పిల్లల కోసం. స్కూల్ నుండి పిల్లలు వచ్చిన తర్వాత మీ పిల్లలను ఎటువంటి క్వశ్చన్లు అడగాల ఈ వీడియోలో మొత్తం వినండి. ఫస్ట్ క్వశ్చన్, మీ పిల్లలు వచ్చిన తర్వాత ఈ స్కూల్లో మీకు ఏం నచ్చింది, నచ్చలేదు అని ఒక ఫస్ట్ క్వశ్చన్ అడగండి. దాని వలన పిల్లల యొక్క ఇష్టాలు అనేది బయటపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇలా స్కూల్లో మీరు ఎవరితో కలిసి భోజనం చేశారు, షేరింగ్ చేసుకున్నారు అని అడగండి. దీనివల్ల వాళ్ళది సోషల్ నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇలా స్కూల్లో కొత్తగా ఏం నేర్చుకున్నావు, దీనివల్ల స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది మనకు బయటపడుతుంది. వానికి కూడా కొత్తగా పిల్లోనికి నేర్చుకోవాలనేది ఆసక్తి పుడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇలా స్కూల్లో ఏం గేమ్స్ ఆడిపించారు, అది ఇండోర్ గేమా, అది అవుట్డోర్ గేమా అనేది అది కూడా మనకు బయటపడుతుంది, మనకు తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇలా స్కూల్లో ఎవరికి ఏం సహాయం చేశావు అని అడగండి. దీనివల్ల పిల్లోనికి సహాయం చేయాలనేది ఆసక్తి పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రేపు పోయేటప్పుడు స్కూల్కు నువ్వు కొత్తగా ఏం నేర్చుకోవాలని అనుకుంటున్నావు, నీ ప్లాన్ ఏంటి అనేది అడగండి గప్పక. దీనివల్ల పిల్లని యొక్క డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ అనేది, స్కిల్ అనేది మెరుగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల పిల్లల యొక్క నాలెడ్జ్ ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 6 క్వశ్చన్ డైలీ పిల్లల్ని అడగండి. వచ్చిన తర్వాత తప్పక అడగండి. మళ్ళీ ఈ వీడియోలో ఏదైనా ఇంకా క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి మీ దగ్గర తరపు నుండి అయితే నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.